నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మూవీ వచ్చేసి భలే ఉన్నాడే. రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఇప్పుడు చెక్ చేద్దాం. వరుసగా రాజ్ తరుణ్ తన స్టామినాను చూపించడం కోసం బాక్స్ ఆఫీస్ పైన దాడి చేస్తూ వస్తున్నాడు. సో ఈ సినిమా భలే ఉన్నాడు సినిమాలో ఉన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సినిమాని మారుతి ప్రజెంట్ చేశాడు. ఆబ్వియస్లీ మారుతి మార్క్ అనగానే మనం కామెడీ అండ్ కొంచెం బోల్డ్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇందులో ఆ రెండు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ వచ్చేసి రాధా అనే క్యారెక్టర్ చేశాడు. అందులో రాజ్ తరుణ్ జాబ్ వచ్చేసి శారీ డ్రాపర్, అంటే అమ్మాయిలకి చీరలు కట్టే జాబ్ అనమాట తంది. ఇక హీరోయిన్ వచ్చేసి మనీషా కందూర్. ఇందులో ఈ అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయీ, అంటే హీరో మదర్ పనిచేసే బ్యాంక్లో ఆమెకి అసిస్టెన్స్ కింద ఉంటుంది. ఈ సినిమాలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే లవ్ స్టోరీ అనమాట. అంటే ఇంతకుముందు మనం చాలా కొన్ని సినిమాల్లో చూస్తుంటాం డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటంటే లంచ్ బాక్స్ లవ్ స్టోరీ. ఇద్దరు ఒకరికొకరు చూసుకోకుండా లవ్ చేసుకుంటారో ఆ కాన్వర్సేషన్ అది కొంచెం నాకైతే బాగానే అనిపించింది. అండ్ హీరో రాజ్ తరుణ్ వంటలకి ఇష్టపడిపోయి ఆ అమ్మాయి హీరోని చూడకుండానే లవ్ చేయటం, వాళ్ళిద్దరు మధ్యన లవ్ ట్రాక్ బిల్డప్ అవటం, ఆ లంచ్ బాక్స్ ద్వారా వాళ్ళిద్దరూ లవ్ని షేర్ చేసుకోవటం, ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. ఇంకా హీరో మదర్ కింద అభిరామి చేసింది, ఆమె కూడా చాలా బాగానే చేసింది. ఇంకా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి సింగీతం శ్రీనివాసరావు గారు అండ్ లీలా శాంసన్. వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఇక చెప్పాను కదా, ఈ సినిమాని మారుతి ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో మారుతి మార్క్ అయితే కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు మారుతి అంటే కొంచెం లైట్గా బోల్డ్గా ఉంటాయి మారుతి సినిమాలు అనుకుంటారు. ఇందులో ఆ బోల్డ్ అటెంప్ట్ ఉంది. అలా అనేది మరీ వర్స్ట్ కంటెంట్ అయితే కాదు. జె శివసాయి అని డెబ్యూ డైరెక్టర్, తనకి ఇది ఫస్ట్ మూవీ. అండ్ ఈ సినిమాని మారుతి ప్రొడ్యూస్ చేయడంతో మారుతి తాలూకా ఎసెన్స్ ఆఫ్ అల్లో బోల్డ్నెస్ అండ్ కామెడీ కూడా ఉంది. అండ్ డైరెక్టర్ ఈ సినిమాలో యూత్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక మంచి బోల్డ్నెస్తో పాటు యూత్ కనెక్ట్ అయ్యే విషయాన్ని చెప్పాడు. తను చెప్పాలనుకున్న విషయాన్ని కామెడీ ఎమోషన్స్ని మిక్స్ చేసి వీలైనంత వరకు చాలా క్లీన్గా, అంటే బోర్డ్ దాటకుండా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ వచ్చి ఇందాక చెప్పాను కదా, లవ్ స్టోరీ, తల్లి కొడుకుల మధ్యన రిలేషన్తో చాలా సరదాగా సాగిపోతుంది. అండ్ పర్టికులర్గా ఆ లంచ్ బాక్స్ మీడియేషన్ అన్నది అయితే నాకు బాగా నచ్చింది. ఆ లవ్ స్టోరీ కూడా ఓకే అనిపించింది. ఇక దీంతో పాటు బయట హీరోయిన్ మధ్యన టామ్ అండ్ జెర్రీ వార్స్ జరుగుతాయి. ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో మనకి కావాల్సినంత కాలక్షేపాన్ని, ఎంటర్టైన్మెంట్ని అందించి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక సినిమా ఎప్పుడైతే హీరోయిన్ లవ్ స్టోరీ ముదిరి, అంటే ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న దగ్గరికి వస్తారో అక్కడి నుంచి స్టోరీ కథ తిరగటం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక హీరోని ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ మాట్లాడతారు, అమ్మాయిలకి శారీ కట్టే జాబ్ చేస్తున్నాడు, అసలు తను అబ్బాయా కాదా, తను బిహేవియర్ అది వింతగా ఉందని చెప్పడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చెప్పిన మాటలు హీరోయిన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ వ్యక్తిత్వం పైన సందేహం ఏర్పడటంతో ఈ కథ మలుపుతుంది కదా. అప్పుడు హీరోయిన్ టెంప్ట్ చేయడం కోసం అయితే ప్రయత్నం చేస్తుంది. అది కొంతవరకు నవ్వు తెప్పించినా చాలా వరకు బోరింగ్ అనిపించింది. అది సెకండ్ హాఫ్లో ఇవే కొంచెం ఇబ్బంది పెట్టే సీన్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్తో ఎంత రేసీగా స్పీడ్గా వెళ్ళిపోతుందో సెకండ్ హాఫ్ అంత డల్గా అనిపిస్తుంది. ఇక అదే టెంపోలో అంటే హీరోని చెక్ చేయడం కోసం కేరళ తీసుకెళ్ళటం, కేరళలో ట్రీట్మెంట్ పేరుతో అక్కడ శ్రీకాంత్ తయారు చేసే హంగామా, ఇదంతా చాలా బోర్గా అనిపించింది. కాకపోతే ఆ సెకండ్ హాఫ్లో వచ్చేసి సింగీతం శ్రీనివాసరావు గారు లీలా శాంసన్ ఎపిసోడ్ అయితే చాలా సోల్ఫుల్గా అనిపించింది. అంటే అందరినీ హత్తుకుంటుంది, చాలా ఎమోషనల్. ఇంకా వాళ్ళిద్దరూ విడిపోవటం మన ట్రైలర్లో చూసాం కదా, వీళ్ళు విడిపోవటం, వాళ్ళ పడే మానసిక సంఘర్షణ, ఎమోషన్స్, ఇదంతా అంటే మనకు రెగ్యులర్గా సినిమాస్ చూసే టైప్లోనే అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా గొప్ప ముగింపు అయితే లేదు. మనం చాలా సినిమాల్లో ఈ ముగింపు అయితే చూసాం. సో రొటీన్ క్లైమాక్స్, సెకండ్ హాఫ్ వచ్చి డల్ అవ్వడం వల్ల ఈ సినిమా సెకండ్ హాఫ్ వీక్ అయింది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా ఈ సినిమా వచ్చేసి యావరేజ్. ఇక్కడ ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి ఆ స్టోరీ బ్యాక్డ్రాప్ ఒకటి, ప్లస్ రాజ్ తరుణ్ కూడా చాలా రోజుల తర్వాత సెటిల్డ్గా పర్ఫామ్ చేయడానికి ఒక క్యారెక్టర్ అయితే దొరికింది. ఇది రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా రొటీన్ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ వీక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో మ్యూజిక్, ఇందాక చెప్పాను కదా, మ్యూజిక్ వచ్చేసి శేఖర్ చంద్ర మ్యూజిక్. దీనికి మ్యూజిక్తో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం వినసంపగా, అంటే మిక్సింగ్లో లేకుండా చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అయితే వినిపించాడు. ఇక అన్ని విభాగాల్లో చూసుకుంటే డైరెక్టర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ రాజ్ తరుణ్ కూడా చాలా సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ చేశాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే పర్వాలేదు అనిపించింది. ఓవరాల్గా ఈ భలే ఉన్నాడులే సినిమా
అబ్బా భలేగున్నాడ్రా అంత ఎగ్జైటింగ్గా లేకపోయినా పర్వాలేదు, చూడొచ్చు, నాట్ బ్యాడ్ మూవీ. నా వరకు ఈ సినిమా యావరేజ్ అని నేను ఫీల్ అయ్యాను. అండ్ నేను చెప్పిన రివ్యూతో మీరు ఏకీభవిస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్తో పాటు ఇన్సైడ్ ఫిల్మ్ నగర్ స్టోరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. మీరు చేయాల్సిందల్లా మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మెటా ప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.